మరో 2 రోజుల పాటు పొగమంచు అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి. దక్షిణ ఈశాన్య జిల్లాల్లో పొగమంచు అధికంగా ఉంటుందని తెలిపారు. జనవరిలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాత్రి 2 నుంచి ఉదయం 8 గంటల మధ్య ప్రయాణాలు చేయడం మంచిది కాదని సూచించారు. ఉత్తర తెలంగాణలో 10 డిగ్రీల లోపలే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటున్న వాతావరణ కేంద్రం అధికారి శ్రావణితో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణం ఈ విధంగా ఉంది. ఎన్ని రోజుల పాటు ఈ చలి తీవ్రత ఉండే అవకాశం ఉంది, దాంతో పాటుగా పొగమంచు ఇంకెన్ని రోజులు ఉండబోతుంది, పొగమంచు అనేది సంబంధించి కూడా పూర్తి వివరాలు మనకు అందించడానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రజెంట్ వాతావరణం ఎలా ఉందంటారు? ప్రస్తుతానికి వాతావరణం చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఈశాన్య దిశ నుంచి మరియు ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తూ ఉన్నాయి. దీని యొక్క ప్రభావం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా మనకి ఈ వచ్చే 5 రోజులు కూడా పొడి వాతావరణమే ఏర్పడే అవకాశం ఉంది. పొడి వాతావరణం ఏర్పడినప్పటికీ మనకి పగటిపూట ఉష్ణోగ్రతల్లోని అంటే మాక్సిమం టెంపరేచర్ చూసుకుంటే దాదాపుగా 27 నుంచి 31 మధ్యలో సగటు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగానే నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపుగా మనకి 10 నుంచి 13 డిగ్రీల వరకు, అంటే దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లోని మనకి 10 డిగ్రీల నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది వచ్చే 3 రోజులు కూడా. మేడం, ప్రధానంగా మనం పొగమంచు చూస్తా ఉన్నాం. పొగమంచు కారణంగా యాక్సిడెంట్స్ కూడా అవుతా ఉన్నాయి. కొంచెం దీని గురించి వివరిస్తారా? మనకి ఈ శీతాకాలంలోని దాదాపుగా చెప్పిన విధంగానే గత నెలాఖరులోని అంటే డిసెంబర్ నెలాఖరులోని మనకి ఉష్ణోగ్రతల్లోని మార్పులు రావడమే కాకుండా మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా చాలా తగ్గే అవకాశం ఉంది. దాంతో పాటుగా పగటిపూట దాదాపుగా రాత్రి 2 నుంచి తెల్లవారుజామున 7-8 వరకు మనకి ఈ ఫాగీ కండిషన్స్ అంటే పొగమంచు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఈ పొగమంచు దాదాపుగా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ పరిసర ప్రాంతాలతో పాటుగా మనకి దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పొగమంచుతో కూడిన వాతావరణం దాదాపుగా 7-7:30 గంటల వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది వచ్చే 2 రోజులు కూడా. ప్రధానంగా గత సంవత్సరం చూసాం మనము, కొంత చలి తీవ్రత తక్కువ కావచ్చు, ఎండ లాస్ట్ టైం ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఈ సంవత్సరం మాత్రం కొంత చలి తీవ్రత అనేది మనకు కనిపిస్తూ ఉంది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి గల తేడాలు ఏమంటారు? గత సంవత్సరం కొద్దిగా మనకి వామ్ వింటర్ అనే చెప్పొచ్చు. మనకి అత్యధికంగా జనవరి నుంచి ఫిబ్రవరి మాసాల్లోనే మనకి 1-2 సార్లు ఈ కోల్డ్ వేవ్ కండిషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ ఏడాది ప్రస్తుతానికి మనకి వింటర్ శీతాకాలంలో అడుగుపెట్టినప్పటికీ ప్రస్తుతానికి వరకు కోల్డ్ వేవ్ కండిషన్స్ అనేవి రాలేదు. అత్యల్పంగా ఈ సీజన్ మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్లోని 9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవడం, అలాగే మెదక్లోని కూడా అత్యల్పంగా 9 డిగ్రీల వరకు నమోదైంది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మొత్తం శీతాకాలంలో. కానీ ప్రస్తుతం వచ్చే ఈ వారం రోజుల్లో కూడా దాదాపుగా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లోని 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి మధ్య తెలంగాణ జిల్లాల్లోని కొన్ని చోట్ల మనకి ఈ 10 డిగ్రీల ఉష్ణోగ్రత 10 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. బట్ కోల్డ్ వేవ్ కండిషన్స్ అనేవి మాత్రం ఈ వారంలో కొద్దిగా తక్కువగానే కనిపిస్తున్నాయి. మనకి జనవరి 2వ వారంలో మరింత శీతాకాలం ఉండే అవకాశం ఉంది. కానీ ఈ సమయంలో కోల్డ్ వేవ్ కండిషన్స్ కాకుండా పొగమంచు అత్యధికంగా అంటే మిస్ట్, ఫాగీ కండిషన్స్ ఎక్కువ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మేడం, పొగమంచు కారణంగా యాక్సిడెంట్స్ కూడా అవుతా ఉన్నాయి. మీ తరపు నుంచి ప్రజలకు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తా అంటారు? మేము దాదాపుగా చెప్తూ ఉన్నాం. ఎందుకంటే పొగమంచు దాదాపుగా మనకి రాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 8 గంటల వరకు ఉండే సమయం ఉంది. ఈ సమయంలో ముఖ్యంగా హైవే మరియు పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నందున హైవేలో ఈ సమయంలో కొద్దిగా ప్రయాణాలు అనేవి తగ్గించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మనకి బాగా ఎండాలి, ఎదురుగా సరిగ్గా వాహనాలు సరిగ్గా కనిపించకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అలాగే ఇదే సమయంలో రైతులకు కూడా పొగమంచు ఉంటుంది కాబట్టి మనకి కొద్దిగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గే సమయం ఉన్నందున 8 గంటలకి ఇరిగేషన్ షెడ్యూల్ అనేది చేయడం మంచిది. అలాగే ఈ శీతాకాలంలో పూర్తిగా మనం అడుగు పెట్టాం కాబట్టి మనకి చర్మం యొక్క అంటే కొంచెం స్కిన్ అలర్జీస్ కానీ స్కిన్ డ్రైగానే అవ్వడం జరుగుతుంది. దానికి కావాల్సిన మాయిశ్చరైజర్స్ కానీ యూజ్ చేయడం జరిగిందని ఆల్రెడీ మేము ఇవ్వడం అయితే జరిగింది, వార్నింగ్స్ అనేది ఇవ్వడం. పూర్తిగా మనకు శీతాకాలంలో శీతల పవనాలు అయితే ఇంకా పూర్తిగా మనకి ఇంకా ప్రస్తుతానికి లేవు. మన జనవరి మొదటి 2 వారాల్లోని మనకి శీతల పవనాలు కూడా వీచే అవకాశం ఉన్నందున కొద్దిగా దానికి
దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పడం జరిగింది. పొగమంచు ఇంకో 2 రోజులు హెచ్చరికలా మేడం? పొగమంచు మాత్రం ఈ 2 రోజులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మనకి ఈ హైవే పరిధిలో మాత్రం ఆ దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. మేడం, దాంతోపాటుగా మీరు గతంలో ఎల్నినో ప్రభావం గురించి చెప్పారు. ప్రజెంట్ ఈ ఎల్నినో సిచ్యువేషన్ ఏముందంటారు సార్? ప్రస్తుతానికి మనకి పెరు ప్రాంతంలో దాదాపుగా మధ్య పసిఫిక్ మహాసముద్రం వరకు కూడా ఈ ఎల్నినో అనేది మనకి ఆవరించడం జరిగింది. దీని యొక్క ప్రభావం మరి ఇంకా 1 సంవత్సరం వరకు కూడా ఉంటుందన్నమాట. ఇది మొత్తం మీద దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఈ పొగమంచు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మరో 2 రోజుల పాటు కూడా చాలా అధికంగా ఉంటుంది కాబట్టి హైవేల మీద ప్రయాణించే వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వారు సూచిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఏదైతే ఈ 2 రోజుల పాటు కూడా కొంత ప్రయాణాలు కూడా ఆలస్యంగా పెట్టుకుంటే బాగుంటుందని కూడా ఏదైతే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చలి తీవ్రత కొంత ఎక్కువగా ఉంది. జనవరిలో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వారు అంచనా వేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో వంశకృష్ణ, టీవీ న్యూస్, హైదరాబాద్.